నమస్కారం. రేపు కొత్త సంవత్సరం సందర్భంగా మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మిర్యాలగూడ అర్బన్ రూరల్ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నూతన సంవత్సరం సందర్భంగా వారి కుటుంబంలో వెలుగునివ్వాలని, వారి చేసేటువంటి పనుల్లో ఐశ్వర్యం కలగాలని, వారికి భగవంతుడు వెళ్ళగా చల్లగా 2026 సంవత్సరంలో పూర్తయ్యేంత వరకు వాళ్ళకు ఆయురారోగ్యంతో భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి సందర్భంగా కోరటం జరుగుతుంది. ఏదేమైనా మా ఇంకో విషయం అసలు విషయం ఏంటంటే మా వీర్లాపాలెం గ్రామానికి చెందినటువంటి ముఖ్యంగా నాయకులకు, వీర్లాపాలెం ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులకు వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్ అయినందుకు వారు సర్పంచ్గా గ్రామానికి మంచి చేయాలని, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా సర్పంచే దృష్టి పెట్టి పని చేయాలని చెప్పేసి వారికి వీర్లాపాలెం గ్రామ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని మీ మీద నమ్మకంతో, మీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీకు ఓట్లు వేసి గెలిపించినారు. కనుక మీరు అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఏదైతే ప్రజలు మీ యొక్క పనులు గుర్తించి ఓట్లు వేసి గెలిపించినారో అటువంటి వ్యక్తులకి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత మీది. ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాం, సర్పంచ్ ఉత్తగా చైర్లో కూర్చోబెట్టుకొని కొందరు నాయకులు గడపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను సర్పంచ్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎంతోమంది సర్పంచ్ కోసం ఇదైతే కూడా సాధ్యం కాదు. అలాంటిది మీకు అంత గొప్ప అవకాశం వీర్లాపాలెం గ్రామ ప్రజలు ఇచ్చారు. వాటిని ఈరోజు మీరు అత్యధిక ఓట్లతో గెలిచారంటే కేవలం మన గిరిజనుల ఓట్లతో గెలిచినాం. గిరిజన జాతిని తాకట్టు పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్ పని మీరు తప్ప వేరే వ్యక్తి కూర్చొని మొత్తం నేను నడపా, ఆయన ఏం లేదు, ఇంతగా పేరుకే సర్పంచ్ మొత్తం నేను నడపా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికే మేము మొన్న ఎన్నికల్లో అనేకమైనటువంటి మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతోటి స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు గత 5-6 నెలల నుంచి వీర్లాపాలెం గ్రామ ప్రజలు అనేక గోసలు పడుతుంటే, ఇంటికి ఒక ఉద్యోగం కోసం గోసలు పడుతుంటే కూడా కనీసం వాళ్ళని చూడకుండా మొన్న ఎన్నికల కోసం బిఎల్ఆర్ గారిని పిలిపించి నేను మీకు మాట ఇస్తే మాట తప్పను, లేదన్నా తలైనా నరుక్కుంటా అని చెప్పేసి చెప్పినారు బిఎల్ఆర్ గారు. నేను అదేవిధంగా ఈ సందర్భంగా వారికి డిమాండ్ చేస్తాను, అయ్యా బిఎల్ఆర్ గారు, మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినారో మా వీర్లాపాలెం యువత అందరికీ గోసలు పడుతూ ఉన్నారు. గత 5-6 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి తక్షణమే మీరు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా మా వీర్లాపాలెం గ్రామ ప్రజలందరికీ ఇంటికి ఒక ఉద్యమ పవర్ ప్లాంట్ విప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాటలు చెప్పి నువ్వు ఇవాళ మళ్ళీ కొత్త మా నాయకులు అందరికీ ఇంకో రకంగా తెరలేస్తూ ఉన్నారు. సాత్తంగా దూకుతున్న ప్రజలకి నేను మీకు అటవీ హక్కు పత్రాలు ఇస్తాను, మీకు అటవీ హక్కు కింద మీకు పాస్బుక్లు ఇప్పిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీ కండవకుండా ఇప్పిస్తానని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. అది కూడా రేపు ఎంపీటీసీ ఎలక్షన్ కోసం ఆడుతున్నటువంటి నాటకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ అటవీ హక్కుల సంగతి పక్కన పెట్టి మొదలుగా సర్పంచ్ ఎన్నికల ముందు మా వీర్లాపాలెం గ్రామ ప్రజలకి, యువతకి ఏదైతే వాగ్దానం ఇచ్చినావో ఆ వాగ్దాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇమీడియట్లీగా పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని మా వీర్లాపాలెం గ్రామ ప్రజలకి ఫస్ట్ ఆ వాగ్దాన్ని నిలబెట్టుకో, దాని తర్వాత నీకు ప్రజలు నమ్ముతారు. ఉత్తమ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలంటే ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి మోసాలు చేసి ప్రభుత్వాన్ని నడపడం, పరిపాలన చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు భాస్కరరావు గారి నాయకత్వంలో ఏదైతే జరిగిందో అదే అభివృద్ధి కనిపిస్తూ ఉన్నా తప్ప ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క చిన్న తట్ట మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడంటే అక్కడ కొద్దాం, వీర్లాపాలెం బస్ స్టాండ్లో కూర్చుందామా, వీర్లాపాలెం గ్రామ పంచాయతీలో కూర్చుందామా, లేకపోతే వీర్లాపాలెం రైతు వేదికలో కూర్చుందామా, దేనికైనా చర్చకు రెడీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
24 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడైనా ఒక మట్టి పోసినావా? ఏమైనా ఒక పని చేసినావా? ఏం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అని చెప్పేసి చెప్తే ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మాకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రంలోనే దాదాపు 826 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అదే అన్ని రాష్ట్ర మొత్తంగా గురుకులలో 126 మందికి ఆత్మహత్యలు చేసుకున్నారు నీ కాంగ్రెస్ పార్టీ వల్ల. నీ పార్టీ చేసింది ఏం లేదు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి జనాలను మాయ చేయడం, మళ్ళీ రేపు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఇచ్చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. మేము అధికారులకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులకి ఏ ఒక్కరి కూడా రేపు వీర్లాపాలెంలో అటవీ హక్కు పత్రాలు ఇంకా ఇచ్చినారో అవి అందరి ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసి ఇచ్చే పని చేయి. కానీ సొంతంగా అయినా నాయకుడు చెప్పిండు, పలానా అధికార పార్టీ నాయకుడు చెప్పిండు అని చెప్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, వీర్లాపాలెం గ్రామ ప్రజలు దయచేసి ఆలోచన చేయండి. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, అయినా కూడా కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మరి చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేసుకునే విధంగా మరి రేపు జరగనటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా చేయడానికి కావాలని నాటకం ఆడుతూ ఉన్నారు. యువతకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఫస్ట్గా ఏదైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా మరి ఎమ్మెల్యే గారితో చేయించాలని చెప్పి చెప్తా ఉన్నాం. లేని పక్షంగా అదే ప్రజలు మీరు ఏదైతే మాయా మాటలు చెప్పిపోతే అదే ప్రజలు రేపు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను సర్పంచ్ గారు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సర్పంచ్ నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించు, సెక్రటరీ నీ కంట్రోల్లో పెట్టుకో. నీకు తెలవకుండా డబ్బు మాయ చేసి డబ్బు దొబ్బాలని చెప్పేసి కొందరు వీర్లాపాలెం నాయకులు చూస్తూ ఉన్నారు. దయచేసి సెక్రటరీని కంట్రోల్ పెట్టుకొని ఉంటే పరిపాలన చేస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలు మీ అందరికీ ధన్యవాదాలు.